హలో ఫ్రెండ్స్. ఈ మధ్య మనం ఏ సోషల్ మీడియాలో చూసినా బైకాట్ మాల్దీవ్స్ అనే ఇష్యూ ట్రెండింగ్ అవ్వడం చూస్తున్నాం. అసలు ఎందుకు ఇంతలా ఈ వార్త చక్కర్లు కొడుతుందో ఇప్పుడు చూద్దాం. మాల్దీవ్స్ ఇది ఒక అందమైన సముద్ర ద్వీప సమూహం. ఇది ఇండియాకు 1331 మైళ్ళ దూరంలో ఉండే ద్వీపం. అయితే ఇప్పుడు ఏమైంది అని అనుకుంటున్నారా? అదే విషయానికి వస్తున్నా. 1965లో మాల్దీవ్స్ బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందినప్పటి నుంచి ఇండియా యొక్క ప్రముఖ మిత్రదేశంగా కొనసాగుతూ వస్తుంది. మాల్దీవ్స్ హిందూ మహాసముద్రంలో స్ట్రాటజిక్ మరియు ఆర్థికంగా జియో పొలిటికల్ గ్రౌండ్గా ఉండడం వల్ల ఇండియా తమ ముఖ్య మిత్రదేశంగా మాల్దీవ్స్ను చూస్తూ వస్తుంది. అయితే 1988లో మాల్దీవ్స్లో చెలరేగిన అంతర్యుద్ధంలో మిలిటెంట్లు చాలామంది ప్రజలను సైనికులను హతమార్చి దేశాన్ని ఆక్రమించాలని చూశారు. అప్పుడు మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ ఇండియాను సహాయం కోరాడు. అప్పటి భారత సర్కార్ వెంటనే స్పందించి ఆపరేషన్ కాక్టస్ పేరుతో సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో మన నౌకాదళం మరియు మిలిటరీ సిబ్బంది పాల్గొని అక్కడి మిలిటెంట్లను అణచివేసి ప్రజలను గవర్నమెంట్ను కాపాడడం జరిగింది. 2008లో మహమ్మద్ నషీద్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఇరు దేశాలు చాలా రకాల దౌత్యపరమైన అగ్రిమెంట్లపైన సంతకాలు చేశాయి. ఇప్పటి వరకు ఇండియా మాల్దీవ్స్కి $500 మిలియన్ గ్రాంట్స్ని ఇచ్చింది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్దీవ్స్కి $800 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ని ఇచ్చింది. అదేవిధంగా ఇండియా మాల్దీవ్స్కి కోవిడ్ పాండమిక్ టైంలో 1,00,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ని అందించింది. ఆపరేషన్ సంజీవిని ద్వారా కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశం 6.2 టన్నుల అవసరమైన మందులను మాల్దీవ్స్కి సరఫరా చేసింది. ఇలా రెండు దేశాల మధ్య పరస్పర సంబంధాలు కొనసాగుతున్న టైంలోనే అక్కడ గవర్నమెంట్ మారి 2013లో ప్రతిపక్ష నేతగా ఉన్న అబ్దుల్లా యామిన్ అధికారం చేపట్టాడు. అప్పటి నుండే అసలు కథ మొదలైంది. ఇతడు చైనాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడు. చైనా అనుకూల పాలసీ విధానాలు అమలుపరుస్తూ ఉండడం, మరోవైపు అదే టైంలో మాల్దీవుల నుంచి భారతీయ పైలట్లు సిబ్బందిని ఇతర ప్రజలను తరిమేస్తానని యామిన్ బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే 2018లో మళ్ళీ గవర్నమెంట్ మారడంతో సంబంధాలు మెరుగుపడ్డాయి. కానీ ఆ తర్వాత ఎన్నికైన మహమ్మద్ మైజు భారత్కి వ్యతిరేకంగా ఇండియా అవుట్ అనే పేరుతో మద్దతుని కూడగడుతున్నాడు. దీనిలో భాగంగా మాల్దీవ్స్ నుంచి మిలిటరీ ట్రూప్స్ భారత ఉద్యోగులను మాల్దీవ్స్ నుంచి వెళ్ళగొట్టడం ప్రారంభించారు. యామిన్ వల్లే మహమ్మద్ మైజు కూడా చైనా కనుసన్నల్లో నడుస్తూ భారత్కు వ్యతిరేకంగా చర్యలు మొదలుపెట్టాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న బైకాట్ మాల్దీవ్స్ అనే ప్రచారానికి మూల కారణం మాల్దీవ్స్కు సంబంధించిన 3 మినిస్టర్ల అత్యుత్సాహం అనే వాదన వినిపిస్తుంది. అది ఎలా అంటే, మన నరేంద్ర మోడీ ఇటీవలి కాలంలో లక్షద్వీప్ని సందర్శించి అక్కడ టూరిజం గురించి వివరిస్తూ ఒక పోస్ట్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కానీ అందులో ఎక్కడా మాల్దీవ్స్ గురించి ప్రస్తావించకపోయినా కానీ అది తట్టుకోలేక అత్యుత్సాహంతో కొంతమంది మాల్దీవ్స్ మంత్రులు లక్షద్వీప్కు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మాల్దీవ్స్కు చెందిన మినిస్టర్ మరియం షిమ్ నరేంద్ర మోడీ లైఫ్ జాకెట్ వేసుకొని స్కై డ్రైవ్ చేస్తూ లక్షద్వీప్లో ఫోటోలకు పోజులు ఇవ్వడం గురించి వ్యంగ్యంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరో మినిస్టర్ అయిన మనీషా షరీఫ్ ఇండియా టూరిజం గురించి చాలా తక్కువ చేస్తూ పోస్టులు చేయడం జరిగింది. ఇండియా వారికి నీట్నెస్ తెలియదని, క్లీన్గా ఉండడం తెలియదని, వారి హోటల్ రూములు కూడా చాలా దుర్వాసన వస్తాయని ఇండియా గురించి తక్కువగా చేసి ట్వీట్లు చేశాడు. దీనికి కౌంటర్గా అనేక మంది భారతీయులు మరియు సెలబ్రిటీలతో పాటు చాలామంది లక్షద్వీప్కు అనుకూలంగా వారి గత పర్యటన వివరాలను తెలుపుతూ పోస్టులు చేయడం జరిగింది. అయితే మాల్దీవ్స్ ఎకనామీలో 3/4 వంతు టూరిజంతోనే వస్తుంది. కానీ మాల్దీవ్స్ గవర్నమెంట్ ఊహించని విధంగా ఇండియన్స్ రియాక్ట్ అవ్వడం, అందులోనూ ఇండియా నుంచే మేజర్ షేర్ ఉండడంతో తమ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ తారుమారు అవుతుందని ప్రభుత్వం భయపడి వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇండియాకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన మినిస్టర్లను సస్పెండ్ చేసింది. మాల్దీవ్స్ మినిస్టర్ చేసిన పోస్టులు వారి వ్యక్తిగతమని, దాంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇండియాతో డిప్లొమాటిక్ సంబంధాలను తాము కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇది ఫ్రెండ్స్, బైకాట్ మాల్దీవ్స్ ఇష్యూ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.